Namaste. Good evening. Welcome to another episode of Janata Dosth, an initiative by Team JD, the platform that connects common people to interact with Sri V.V. Lakshmi Narayana garu. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ప్లీజ్ డూ రిజిస్టర్ యువర్ సెల్ఫ్. కిందన డిస్క్రిప్షన్ లో రిజిస్ట్రేషన్ లింక్ మెన్షన్ చేసి ఉంటుంది. ప్లీజ్ గెట్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్. అలాగే ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ లింక్స్ ఆల్సో మెన్షన్ బిలో హియర్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్. సో మీరు మీ డీటెయిల్స్ తోని ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ని ఫిల్ చేసినట్లయితే టీమ్ జేడీ విల్ కాంటాక్ట్ యూ సూన్. అలాగే పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ కి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ సెషన్ మీ రెస్పెక్టివ్ ఈమెయిల్ ఐడీస్ కి ఈ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కిందన డిస్క్రిప్షన్ లో రిజిస్ట్రేషన్ లింక్ మెన్షన్ చేసి ఉంటుంది. మీ డీటెయిల్స్ ని అందులో ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత జేడీ టీమ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. అలాగే పార్టిసిపేషన్ అయిన తర్వాత ఈ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మీ రెస్పెక్టివ్ ఈమెయిల్ ఐడీస్ కి పంపించడం జరుగుతుంది ఈ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత. సో without any further delay, let's welcome our Janata Dosth, Sri V.V. Lakshmi Narayana garu. Sir. Sir, మీ వాయిస్ సార్ అన్మ్యూట్ చేయండి ఒక్కసారి. మ్యూట్ లో ఉన్నారు మీరు. వీడియో రాలేదు మేడం. బాలగారు ప్లీజ్ సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు, ఒక్కసారి అన్మ్యూట్ చేయండి. Okay, sir is facing some network glitches. Let's wait for some time. He will reconnect and join again. Yes, Yes, sir. Yeah, now it is okay. Yeah, please, you can start. Yes, sir. Sir, welcome to this session, sir. Yeah. First of all, thank you so much, sir, for being accessible to common people through programs like this. Yeah, there are some internet issues, so sorry I could not log in at correct time. And you can go ahead, please. Yes, sir. Sir, before moving into our participants, so before that, I have a question, sir. Please. Like, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది కదా, ఇండియా సీమ్స్ టు బి న్యూట్రల్. సో ఇన్ యువర్ ఒపీనియన్ వాట్ షుడ్ బి ద ఇండియా స్టాండ్ ఆన్ దట్ పర్టికులర్ ఇష్యూ? Yes. సో ఈ రోజు జనతా దోస్త్ కార్యక్రమం చూస్తున్న వీక్షకులందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. డ్యూ టు సమ్ ఇంటర్నెట్ ఇష్యూస్, I could not log in at .5, so sorry for that. సో ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ది వార్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్ అండ్ ది స్టాండ్ ఆఫ్ ఇండియా. So that is what many people are saying, that India should take this stand, India should take that stand. So actually it is an international issue, and also each country takes its position as per the geopolitics that are existing. Actually, if you see, if you compare US and Russia, actually ga chuste Russia మనకి ఎప్పటి నుంచో వీఆర్ గుడ్ ఫ్రెండ్స్.
రష్యా మీరు చూసుకుంటే రైట్ ఫ్రమ్ గోవా యాక్సెషన్ నుంచి లేకుంటే బంగ్లాదేశ్ వార్ దగ్గర నుంచి కూడా యూకే అండ్ యుఎస్ ట్రైడ్ టు స్టాల్ us in the United Nations, but Russia vetoed it. So we are maintaining very long and cordial relations with Russia for a long time. Second thing is ఏంటంటే డిఫెన్స్ సప్లైస్ మీరు తీసుకుంటే ఒకప్పుడు 80% ఉండేది, ఈవెన్ నౌ 60% ఆఫ్ అవర్ డిఫెన్స్ వెపన్స్ అండ్ ది ప్లాట్ఫామ్స్ తర్వాత వచ్చేసి అన్ని కూడా దే ఆర్ ఆల్ సప్లైడ్ బై రష్యా, అండ్ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ దెమ్ ఫర్ ది స్పేర్ పార్ట్స్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా. తర్వాత వచ్చేసి ఏంటంటే యాజ్ ఐ మెన్షన్ ఇన్ మెనీ ఇన్స్టెన్సెస్ రష్యా స్టూడ్ బై ఇండియా, మేబీ ఇన్ గోవాస్ యాక్సెషన్, తర్వాత వచ్చేసి ఇండో పాక్ వార్ అండ్ ది బంగ్లాదేశ్ లిబరేషన్, ఇందులో కూడా దే ట్రైడ్ విత్ అస్. తర్వాత ఏంటంటే ఇన్ ది డేస్ టు కమ్ చైనా మే టీమ్ అప్ విత్ పాకిస్తాన్ అండ్ ఇట్ మే రేజ్ issues like Kashmir and all in United Nations. So we need somebody to support us. So that is where Russia comes. Kabatti ivi manam chusukunte, suppose if you go for US also, we have the best of relations now with US, there is no doubt. But meer chusukunte entante US tho you have more of trade relations than defense relations. It's more of trade, employment, all these things we have with the US. And also we are a member of Quad. Ante you have US, then Australia, Japan and India. We have a quadrilateral called Quad. So in order to control China, so India has been inducted. Kabatti ee rendu positions meer తీసుకుంటే తర్వాత ఏంటంటే India has a non-aligned stand always, because even during the Cold War also people used to tie up either with the NATO countries or with the Warsaw. But India always maintained a non-aligned movement. సో తటస్థ ధోరణి అంటాం తెలుగులో అంటే మనం. కాబట్టి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని బట్టి విల్ టేక్ ఎ స్టాండ్. జనరలీ వీ నెవర్ టుక్ ఎనీ పర్టికులర్ స్టాండ్ ఫేవరింగ్ ఎనీ కంట్రీ. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈవెన్ ఇన్ 3 places లో ఓటింగ్ జరిగింది. ఫస్ట్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో, తర్వాత వచ్చేసి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రిసోర్సెస్ కౌన్సిల్, నెక్స్ట్ ఈజ్ ది యుఎన్ జనరల్ అసెంబ్లీ. ఈ 3 చోట్ల ఓటింగ్స్ జరిగితే ఇండియా హెస్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ ఓటింగ్. తర్వాత ఏంటంటే ఇండియా హెస్ బీన్ టెలింగ్ దట్ ఈ వైలెన్స్ అన్నది ఆగాలి, త్రూ టాక్స్ యూ షుడ్ సెటిల్ ది ఇష్యూస్. తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ఇండియా ఈజ్ టు గెట్ ఆల్ దిస్ ఇండియన్ సిటిజన్స్ అవుట్ ఆఫ్ యుక్రెయిన్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ దిస్ థింగ్ అన్నది మనం చేసుకున్నాం. యాక్చువల్ గా మీరు చూసుకుంటే ది ఫైట్ ఈజ్ బిట్వీన్, బికాస్ వాట్ పుతిన్ సేస్ ఈస్ నాటో ఏదైతే ఉందో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్. అది ఎక్స్పాండ్ అయ్యి వచ్చేసి ఇట్ వాంట్స్ టు గివ్ యుక్రెయిన్ కి మెంబర్షిప్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు దే ఆర్ ట్రైంగ్. ఎందుకంటే యుక్రెయిన్ కి ఎప్పుడైతే మెంబర్షిప్ వస్తుందో ఈ నాటో డిప్లాయ్మెంట్స్, న్యూక్లియర్ హెడ్స్ ఇవన్నీ కూడా రష్యా పక్కన ఉంటుంది యుక్రెయిన్ లో. కాబట్టి ఏంటంటే రష్యా ఈజ్ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ సెట్ బ్యాక్ టు ఇట్ ఫ్రమ్ ది డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. దానికని వాట్ రష్యా ఈజ్ టెలింగ్ ఈజ్ దట్ యూ డోంట్ అడ్మిట్ యుక్రెయిన్ ఇన్ నాటో. సెకండ్ థింగ్ ఈస్ నాటో కంట్రీస్ లో ఉన్న డిప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అది 1997 ముందు ఏదైతే డిప్లాయ్మెంట్ ఉంటుందో ఆ డిప్లాయ్మెంట్ కి వెళ్ళండి. సో దీస్ ఆర్ ది థింగ్స్ పుట్ ఫోర్త్ విచ్ వర్ రిజెక్టెడ్ బై NATO and America. So finally Russia said now there is no other go but to declare war, because the government in Ukraine is against the Russian, because chala రోజుల నుంచి they were supporting Russia, but recently the government changed and now it is supporting the US. కాబట్టి ఈ పరిస్థితుల్లో they are feeling that the Russians in Ukraine ఎవరైతే ఉన్నారో వాళ్ళు they are being subjected to lot of torture అని చెప్పేసి they wanted to send a peacekeeping force to Ukraine. That is how the whole thing they started. But after that he announced a full-fledged war. ఇప్పుడు జరుగుతున్న ఇది మనం చూస్తున్నాం. కాబట్టి ఇండియా స్టాండ్ వాట్ దే హ్యావ్ టేకెన్ ఈజ్ లైక్ దిస్. కానీ ప్రొలాంగ్డ్ ఇంకా యుద్ధం కొనసాగితే ఈ తటస్థ ధోరణి అన్నది ఎన్ని రోజులు మనం తీసుకోవాలన్న దాని మీద కూడా ఒక క్వశ్చన్ మార్క్ పడుతుంది. బికాస్ మెనీ కంట్రీస్ ఆర్ ప్రెషరైజింగ్, యూరోపియన్ కంట్రీస్ అండ్ ఆల్ కంట్రీస్ ఆర్ ప్రెషరైజింగ్ ఇండియా టు టేక్ ఎ స్టాండ్ అగేన్స్ట్ రష్యా. బట్ సో ఫార్ వీఆర్ మెయింటైనింగ్ ది సేమ్ న్యూట్రల్ యాటిట్యూడ్. కాబట్టి ఈ యుద్ధం అన్నది త్వరగా ముగించాలి, చర్చలు అన్నవి కొనసాగాలి.
చర్చలతో వీటిని సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్టేజ్ లో కూడా స్టిల్ వీఆర్ థింకింగ్ ఆఫ్ వార్. అండ్ ఆల్సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పాసిబిలిటీ ఆఫ్ ఎ న్యూక్లియర్ వార్. దట్ ఈస్ అనదర్ బిగ్ ప్రాబ్లం. ఇఫ్ యు సీ రష్యన్ ఫారిన్ మినిస్టర్ అతను ఏమన్నాడంటే, ఇఫ్ ది థర్డ్ వరల్డ్ వార్ కమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి న్యూక్లియర్ అండ్ ది డిస్ట్రక్షన్ ఈస్ గోయింగ్ టు బి మోర్ అన్నది వాళ్ళ ప్రికాషన్స్ ఇచ్చారు. ఆల్రెడీ దే హ్యావ్ కెప్ట్ దేర్ న్యూక్లియర్ సిస్టమ్స్ రెడీ. తర్వాత వచ్చేసి దే హ్యావ్ ఆక్యుపైడ్ చెర్నోబిల్, అది వర్క్ అవ్వట్లేదు కానీ దే హ్యావ్ ఆక్యుపైడ్ చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్. అండ్ రీసెంట్లీ దే హ్యావ్ ఆక్యుపైడ్ ది వెరీ బిగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆల్సో ఇన్ యుక్రెయిన్. ఎందుకంటే యుక్రెయిన్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ దేర్ ఎలక్ట్రిసిటీ కమ్స్ ఫ్రమ్ దిస్ ప్లాంట్ అండ్ ఆల్సో లాట్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ ఆల్సో. కాబట్టి ఈ దీంట్లో ఏమన్నా జరిగితే, రేడియేషన్స్ పెరిగితే ఎన్వైరన్మెంట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ క్యాజువాలిటీ. కాబట్టి ఈ పరిస్థితులన్నీ చూసి, సో బెటర్ వీ హోప్ దట్ యుక్రెయిన్ అండ్ రష్యా దే విల్ కంటిన్యూ దేర్ టాక్స్. సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ జరుగుతున్నాయి. త్వరలో దే షుడ్ కమ్ అప్ విత్ ఏ సొల్యూషన్. సో ఇండియా స్టాండ్ యాజ్ ఫార్ యాజ్ టుడే ఈస్ కన్సర్న్, సో ఇట్ ఈస్ బేసికలీ టేకింగ్ ఏ డిసిషన్ బేస్డ్ ఆన్ నాన్ అలైన్ మూమెంట్, తటస్థ ధోరణి. ఆ తర్వాత వచ్చేసి టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ది జియో పొలిటికల్ ఇష్యూస్ and also the China-Pakistan issues also. So this is what the stand of India is. But anyway, this aggression and affecting the sovereignty and integrity of other nations, United Nations Charter lo unna vishayalu ivanni kuda they are quite disturbing. Actually United Nations annadi it should become a strong body. Ippudu enta safe chusina United Nations, the purpose for which it has been established, somehow it is not executing or it is not using it. After this incident, definitely all countries should see to it that United Nations get strengthened. And also in nuclear arms gurinchi kuda they should take a review, because some nation with the nuclear arms, it is dictating terms. Like meer chuskunte North Korea, it's a small country. Vallu kuda they keep on threatening countries like US and other places also. Tarvata US also should see that this expansionism behavior should not be there. I mean, everybody should live peacefully and every country should have its own sovereignty and integrity, and at the same time happiness and peace should prevail in the whole world. That is how all nations should work. So this is what is my take on me Russia Ukraine gurinchi and Indian stand gurinchi. Yeah. Yes, thank you sir. సార్ అలానే అక్కడ నుంచి వస్తున్న సిటిజన్స్ ని, ఇండియన్ సిటిజన్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద సిటిజన్స్ స్టూడెంట్స్ ఉంటున్నారు సార్, అంటే మెడికల్ స్టూడెంట్స్. సో ఇండియా లాంటి ఇంత పెద్ద కంట్రీ నుంచి ఉక్రెయిన్ లాంటి అంత చిన్న కంట్రీకి మెడిసిన్ కోసం అంత దూరం స్టూడెంట్స్ వెళ్ళి చదవడం, సార్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పీపుల్ ఈ ఇంటెలిజెంట్ రీసెంట్ గా ఒక ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్ 98% వచ్చింది మా అబ్బాయికి, కానీ డ్యూ టు జస్ట్ బికాస్ ఆఫ్ రిజర్వేషన్స్ హీ డిడ్ంట్ గెట్ సీట్ హియర్, సో హీ వెంట్ టు ఉక్రెయిన్ అని. సో దాని మీద యాక్చువల్ గా ఏంటంటే there is a lot of requirement for doctors in our country. yes. తర్వాత ఏంటంటే మెడికల్ తీసుకున్నా కూడా నీట్ ఎగ్జామినేషన్ లో తీసుకున్నా they have 3 streams of admission. One is category A, wherein they pay around 60,000 also per year. There is another called like category B, that is also a government seat, but they have to pay about 25 lakhs per year. There is another category called category C, in which it is more than 50-60 lakhs, something like that. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే అదే మీరు యుక్రెయిన్ లో ఇఫ్ యూ కంపేర్ ది హోల్ మెడికల్ 4.5 years of medical, it can be completed within 50% of the charges what our country is making. Andukane entante many people are going there. And second major issue is that the Ukraine also, the medium of instruction is English. Yes. So దాంట్లో ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ టు పర్ష్యూ మెడికల్ దిస్ థింగ్. ఎందుకంటే మనం ఇంటర్మీడియట్ కాలేజెస్ ఎన్ని తెరిచాము, ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చాము. నౌ ఇండియా షుడ్ థింక్ టు ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ఆల్సో మేక్ మెడికల్ ఎడ్యుకేషన్ అఫోర్డబుల్. అందుకనే ఇప్పుడు చూసుకుంటే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, హీ సెడ్, I mean, this is the first time the Russia Ukraine this thing has exposed that so many students from India are going abroad for pursuing their medical. So given a chance, I will start a medical college. That's what he mentioned. Adi meeru chadivi untaru. Kabatti now it's a great eye opener for the government kuda. Ippudu they should have more medical colleges and they should have the system. But actually now ippudu తీసుకున్న decision batti, I think people who have returned,
I think they can pursue their medical education here. That's what is one relief మన భారతదేశ ప్రభుత్వం ఇస్తుందని అనుకున్నా. మెడికల్ కౌన్సిల్ ఆల్సో దే ఆర్ థింకింగ్ ఆన్. సో ఎవ్రీ ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు సీ that there is something which you can do for the citizens. Like మనం కోవిడ్ టైంలో the way the migrant workers have moved kilometers, walking hundreds of kilometers, so that also exposed our employment pattern. So yes, that is where the government has to think of creating employment in each state. Otherwise these migrations will continue. So that is one thing we realized. సో ఈ రష్యా యుక్రెయిన్ వార్ లో మనం తెలుసుకుంది ఏంటంటే అబౌట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గోయింగ్ టు యుక్రెయిన్ ఫర్ పర్సూయింగ్. సో నౌ వీ షుడ్ హ్యావ్ మోర్ అండ్ మోర్ మెడికల్ కాలేజెస్ అండ్ వీ షుడ్ క్రియేట్ ఎ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హియర్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్. బట్ ఎనీవే the students, I mean, they have really gone through a very bad phase, and also some students are still there, and we lost one student also from Karnataka, I think Pavan, or I think Naveen. We lost Naveen, we lost him. So this is what is the situation. So let us hope the government will come up to the expectations of the people, and they will start inka ekko more and more medical colleges they should open. Yes. Sir, alane international media also is showing only Russia war, but why it is not showing the Saudi Arabia, I mean, aggression is going on now? Is there any conspiracy, sir? Why it is not showing that war? I mean, here, it is the country like Russia, which always we considered it as a superpower. I mean, initially when USSR was there, that used to build a lot of power in the geopolitics. Now, again, Russia is trying to get another USSR type of model. Ante Russia, Ukraine, Belarus, వీటన్నిటిని కలిపి again they want to go back to the olden USSR model. May not be anta pedda kaadu, 15 countries kaadu, but a small this thing. So that is going to pose a considerable opposition to the NATO. Yes. So, and also here the nuclear warheads and nuclear threat is more. That's why they are concentrating. So that may be the reason according to me. Yeah. Yes. Thank you, sir. Thank you so much for your clarifications. Right. Sir, moving to our next participant. Our first participant is Surender Garu. Surender Garu, please turn on your audio and video once. Surender Garu, మీ ఆడియో అండ్ వీడియో ఒకసారి ఆన్ చేసుకోండి. ప్లీజ్ గో అహెడ్ సార్. ఆడబుల్ మేడం? yes. సార్ సార్ గారికి సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీతో ఇంటరాక్షన్ అయినందుకు చాలా గర్వంగా భావిస్తున్నా సార్. చెప్పండి ప్లీజ్. సార్ నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. ఓ వెరీ నైస్. ఎక్కడ అండి? విచ్ ప్లేస్? ఎక్కడ? సార్ కాకతీయ యూనివర్సిటీ. ఓ వెరీ గుడ్. అంటే హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఫిట్నెస్, యోగా ఎడ్యుకేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ దాని గురించి నేను చాలా మంది పిల్లలకు ట్రైనింగ్ ఇస్తుంటాను సార్. తర్వాత బాక్సింగ్ క్లబ్ కూడా ఉంది. పిల్లల్ని బాక్సింగ్ నేషనల్ స్టేట్ మెడలిస్ట్ కూడా ఉన్నారు సార్. అంటే సార్ ఏంటంటే మురారి సార్ ఫోన్ చేసి మీతో ఇంటరాక్షన్ అప్పుడు నేను చాలా అదృష్టంగా భావించాను సార్. సార్ నాకు ఈ టీమ్ లో జాయిన్ అవ్వడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగా ఎడ్యుకేషన్ గురించి నా తరఫున నేను ఏదైనా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా సార్. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. దెన్ వాకింగ్, జాగింగ్, స్కిప్పింగ్ అంటే ఏంటిది, ఎవరు ఏ ఏజ్ వాళ్ళు ఏమేమి వ్యాయామం చేయాలి, వ్యాయామం చేసేటప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఏంటిది, ఎక్సర్సైజ్లు ఏ టైప్ ఉంటుంది, ఏ ఎక్సర్సైజ్లు ఎవరు చేయాలి, ఇంత క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఇప్పుడు ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ లోపల ఎవరు హెల్తీగా ఉన్న వాళ్ళే ఉన్నారు. అరిస్టాటిల్ చెప్పిన ద సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ ఏదైతే కొటేషన్ ఉన్నదో, ద సౌండ్ బాడీ ఇన్ ఏ సౌండ్ మైండ్ అని మేము చెప్తా ఉంటాం. అయితే పాండమిక్ సిచ్యువేషన్ లోపల ఈ హెల్తీగా ఉన్న వాళ్ళే అన్నిటిని ఫేస్ చేసిన అనేది చెప్తా ఉంటాం సార్. బుద్ధుడు కొటేషన్ అంటాడు కదా సార్, హూ ఇస్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ హెల్తీ పర్సన్ అని చెప్తాడు. ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఆరోగ్యవంతుడు. అంటే నేను ఈ హెల్త్ గురించి, ఆరోగ్యం గురించి, ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ గురించి నేను
మాట్లాడగలదు సార్. అండ్ మీతో ఇంటరాక్షన్ అయినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. సురేందర్ గారు, సార్ అగైన్ నెట్వర్క్ ఇష్యూ ఏదో ఫేస్ చేస్తున్నట్టున్నారు. ఒక 2 మినిట్స్ మీరు వెయిట్ చేయండి. సార్ విల్ రిజాయిన్ అగైన్. సార్ మీ ఆడియో అండ్ వీడియో ఆఫ్ అయిపోయింది. మేడం ఎస్. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. సార్ రిజాయిన్ అవుతారు మళ్ళీ. ఎస్ సార్. సురేంద్ర గారు, ఐఎమ్ సారీ అండి, దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్, ఎలక్ట్రిసిటీ ఇష్యూ. యా, చెప్పండి సార్. సారీ అనేది మీ దగ్గరికి రావడం సార్. ఇది అంటే వాకింగ్ అంటే చాలా మందికి నడక కూడా తెలియదు సార్. చాలా మందికి నడక ఎక్కడ నడవాలి, నడక నడిచేటప్పుడు ఎలాంటి షూస్ వేసుకోవాలి, స్పైన్ ఎలా ఉండాలి, ఆ తర్వాత అందరూ ఏంటంటే బ్లైండ్ గేమ్ మైండ్ గేమ్ అంటాం సార్ మేము. కాబట్టి చేసేటప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఫైన్ పోస్చర్ ఎలా ఉండాలి, తర్వాత బాడీ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం మేము, క్వార్టెట్ ఇండెక్స్ అంటారు. ఎవరు వాకింగ్ చేయాలి, ఎవరు జాగ్ చేయాలి, ఎవరు రన్ చేయాలి అంటే వాకింగ్ ఫర్ హెల్త్, జాగింగ్ ఫర్ ఫిట్నెస్ అండ్ రన్నింగ్ ఫర్ కాంపిటీషన్ అంటాం సార్. నడక వేరు, ఆరోగ్యం కోసం నడిచే నడక వేరు అంటాం. అయితే దీని లోపల నడక నడిచేటప్పుడు కంపల్సరీ స్పైన్ అనేది నిటారుగా ఉండాలి. ఆ తర్వాత 180 డిగ్రీస్ యాంగిల్ చూడాలి. ఐస్ అనేది 180 డిగ్రీస్ యాంగిల్ చూసుకుంటూ చేతులు స్వింగ్ చేసుకుంటూ హీల్ దెన్ బాల్ అండ్ టో అంటాం అన్నట్టు. అంటే అలా పడాలి. అంటే బాల్ అనేది అంటే ఆర్క్ ఉండాలి కంపల్సరీ ఫుట్ కు. ఆ ఆర్క్ ఉంటుందంటే స్ప్రింగ్ యాక్షన్ అని వస్తుంది. అప్పుడు మనకున్న డిస్క్స్ ఉంటాయి కదా, అవి ప్రివెంట్ చేస్తుంటాయని చెప్తాను. సో యూట్యూబ్ లో పెడుతున్నారా మీరు వీడియోస్? యూట్యూబ్ లో పెడతారా ఎట్లా చేయాలి సార్? పెట్టిన సార్ కొన్ని. అంటే మీ ఛానల్ కు నేను లింక్ ఉన్నా సార్, సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీ ప్రోగ్రామ్స్ అన్ని చూసిన సార్. నేను మొన్న పాండమిక్ టీచర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ ఎటువంటి సార్ అంటే లెర్నింగ్ బై డూయింగ్ అంటాం సార్. అంటే చూసిన దానికంటే విన్న దానికంటే ఆచరణతోనే ఈ ఎక్సర్సైజ్లు ఉంటాయి కదా సార్. దాన్ని నేను కొంత ప్రోగ్రామ్ చేసుకుంటూ కొన్ని పెడుతున్నాను సార్. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ లోపల నో హార్మ్ఫుల్ ఎక్సర్సైజ్ ఆర్ స్విమ్మింగ్ అండ్ వాకింగ్. సాధారణంగా ఏంటంటే అందరికీ వాకింగే తెలుసు, నడక వేరు, ఆరోగ్యం కోసం నడిచే నడక వేరు అని చెప్తాను. అయితే నడక ఎక్కడ అంటే కంపల్సరీ నేలపై నడవాలి. ఆ నేలపై నడిచేటప్పుడు కంపల్సరీ షూ వేసుకోవాలి, లూజు వదులు దుస్తులు వేసుకోవాలి. ఆ దుస్తులు కూడా ఎట్లా అంటే హైడ్రోస్కోపిక్ క్లాత్ అంటాం అన్నట్టు. అంటే స్టార్ట్ విత్ వామ్ ఎండ్ విత్ కూల్ అంటాం సార్. అలాంటి దుస్తులు వేసుకోవడం వల్ల అంటే మెటబాలిక్ సిస్టమ్ అంటే బయట నుంచి వచ్చేదాన్ని లోపల నుంచి హీట్ కానీ ఏది కానీ మన బాడీ కోఆర్డినేట్ చేస్తుంది సార్. ఆ విధంగా అలాంటి దుస్తులు వేసుకుని చేయాలంటాము. ఇంకో ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే యంగ్స్టర్స్ ఈ మధ్య హార్ట్ అటాక్ ఒకటి వస్తున్నదండి. మీరు చూస్తే మన ఇక్కడ మినిస్టర్ గారు కానీ, నిన్న చూస్తే షేన్ వాన్ గాని, వీళ్ళందరూ కూడా ఈ కోవిడ్ బయటపడిన తర్వాత ఈ యూత్ లో ఎస్పెషలీ యంగర్ ఏజ్ గ్రూప్ 45 బిలో ఆర్ 50 బిలో వీళ్ళలో కొద్దిగా ఈ హార్ట్ అటాక్ ఇష్యూస్ రావడం అన్నది కొద్దిగా కార్డియాక్ అరెస్ట్ ఇవి పెరిగాయి. దాని గురించి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ఐ థింక్ ఈ ప్రికాషన్స్ కూడా మీరు ఇవ్వాలనుకుంటాను మీ జనాలకి. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. యా, అయితే సార్ ఇది జెనెటిక్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్, ప్రీవియస్ ఫిజికల్ యాక్టివిటీస్ ప్రాక్టీసెస్ సార్. అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్ సాధారణంగా.
అంటే ఏ విత్తనం వేస్తే ఆ మొక్క. దెన్ ఏంటంటే ఈ ఎలాంటి డైట్ అనేది ఇప్పుడున్న లైఫ్ లోపల సార్ మనము అంటే ఒక పూట భోజనం యోగి, 2 పూటల భోజనం భోగి, 3 పూటల భోజనం రోగి, ఈట్ లెస్ లివ్ మోర్. అంటే మనము నాలుకను కంట్రోల్ చేయలేకపోతే మన బాడీ మొత్తం కొలాప్స్ అవుతుంది అని చెప్తాను సార్. అంటే 6 అంగుళాల నాలుక 6 అడుగుల మనిషిని దహింప చేస్తాడు. అంటే ఇప్పుడు మన ఫాదర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి, ఇప్పటి లైఫ్ స్టైల్ చూస్తే అప్పటికి ఇప్పటికి తేడా ఉంది సార్. అప్పుడు ఉన్న డైట్ వేరు, ఇప్పుడున్న డైట్ వేరు. కాబట్టి ఈట్ హాఫ్, వాక్ డబుల్, లాఫ్ ట్రిబుల్, లవ్ టుగెదర్ అని టిబెటియన్ కొటేషన్ సార్ ఇది. అలాంటి వాతావరణం అనేది కలిగించాలి అని చెప్తాను సార్. ఢిల్లీ లోపల సార్ ఏంటంటే అక్కడున్న వెదర్ కు విటమిన్ డి డెఫిషియన్సీ తోని వాళ్ళకు తిన్న ఆహారం అరుగుతలేదు. ఆ తర్వాత వాళ్ళకు ఏది అర్థం చేసుకోలేకపోతుంది. అంటే ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ చూసరికి విటమిన్ డి డెఫిషియన్సీ. అక్కడ ఏం చేసినట్టు వాళ్ళు మధ్యాహ్నం పూట మళ్ళీ అసెంబ్లీ పెట్టేసి ప్రేయర్ కండక్ట్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్ విటమిన్ డి అంటే ఫ్రీగా దొరికే విటమిన్ డి ఇవన్నీ మనకు తెలిసినవే సార్. ఇవన్నీ నేను కూడా ఇలాంటి చాలా మందికి చెప్తుంటాను సార్. నేను అంటే నాకు మురారి సార్ చెప్పిండే సార్, ఒకసారి సార్ వాళ్ళది ఏంటంటే నాకు నేను అదృష్టంగా భావిస్తాను సార్. మీతో మీరు మీ వీడియో లింక్స్ అవన్నీ ఇస్తే ఎస్పెషలీ ఇంకొక ఇష్యూ ఏంటంటే జనరల్ గా మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ జనరల్ గా చేస్తుంటారు. కానీ నేను ఎక్కడో చదివాను ఏంటంటే ఎప్పుడైతే మన ఇమేజ్ అంటే మన ప్రతిబింబం ఏదైతే ఉంటుందో అది మనకన్నా సైజ్ లో ఎక్కువగా ఉంటే ఆ టైంలో డి విటమిన్ అంత ఎక్కువగా రాదు. ఎప్పుడైతే మన ఇమేజ్ మన ప్రతిబింబం మన హైట్ కన్నా తక్కువగా ఉంటుందో అంటే మిడ్ అంటే ఆఫ్టర్నూన్ ఎప్పుడైతే సూర్యుడు మన పైన ఉంటాడో ఆ టైంలో గనక మనం వాక్ చేస్తే అప్పుడు డి విటమిన్ సూర్యుడి నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి ఎక్కడో ఎవరో అన్నారు. ఐ డోంట్ నో దానికి ఎంతవరకు మీరు అగ్రీ చేస్తారో, కానీ మీరు కూడా ఈ విషయం గురించి ఒకసారి మాట్లాడితే బాగుంటుంది సార్. అంటే ఎంప్టీ స్టమక్ ఉంటారు ఎప్పుడు కానీ, అంటే వైల్ బెండింగ్ ఎక్స్హేల్ వైల్ రివర్స్ ఇన్హేల్ అంటారు. అంటే ఎంప్టీ స్టమక్ అంటే మంచి నిద్ర సాధారణంగా ఎప్పుడు డి విటమిన్ గురించి మాట్లాడారు. డి విటమిన్ అబ్జార్ప్షన్ గురించి సార్. అంటే సార్ ఇవన్నీ మనకు ఫ్రెష్ ఎయిర్, ప్యూరిఫై వాటర్, ఫ్రెష్ ఫుడ్, గుడ్ స్లీప్ ఇవన్నీ ఫ్రీగా వచ్చేదే. మన ఇండియన్స్ కు ఉన్న ఆలోచన ఏంటంటే సార్ ఫ్రీగా అంటే లైన్ కట్టి వెళ్తా ఉంటారు సార్. మనకున్న ఆలోచనలు అలా ఉంటాయి. అంటే ఫ్రీగా వచ్చేది దాన్ని యూజ్ చేసుకుందామని. అంటే ఆ టైంలో ఏంటంటే సార్ మనకు ఎంప్టీ స్టమక్ ఉండదు. అప్పటికి మనము ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేస్తాం కదా సార్. ఆ టైంలో నడవద్దు అన్నట్టు ఉంటుంది సార్. ఎందుకంటే ఎప్పుడు కానీ బాడీ హాలో ఉండాలి. తర్వాత బెండింగ్ ఎక్సర్సైజ్ అనేది అంటే ఇమ్మీడియట్లీ ఒక 4 hours డ్యూరేషన్ అనేది కూడా ఉండాలని చెప్తాను సార్. ఆ 4 hours డ్యూరేషన్ ఏంటంటే లోపల ఉన్న సిస్టమ్ అంతా మనం ఏది తిన్న ఆహారము 32 పళ్ళకు టచ్ కావాలి అని చెప్తాను. ఆ డైజెషన్ అనేది కాదు. ఇండైజెషన్ అయినప్పుడు ఏంటంటే ఫలితాలు అనేవి మనం అనుకున్న ఫలితాలు రావు. అంటే నడక జనరల్ గా మేము ఏంటంటే స్పోర్ట్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే నార్మల్ క్రస్ట్ ఓవర్లోడ్ అంటాం, మైక్రో మెసో మ్యాక్రో సార్ ఈ ట్రైనింగ్స్ ఇస్తాంట. అప్పుడు ఏంటంటే వాకింగ్ చేసే వాళ్ళు వేరే, కానీ స్పోర్ట్స్ యాక్చువల్ ఒరిజినల్ స్పోర్ట్స్ వచ్చే వాళ్ళు ఏంటంటే మార్నింగ్ is సూటబుల్. అంటే బాడీ అనేది చాలా నైట్ అంతా రెస్ట్ ఉంటాయి కాబట్టి పొద్దున ఎంత అంటే కోఆపరేట్ చేస్తుంటాయి కాబట్టి ఆ ఆక్సిజన్ కూడా ఫ్రెష్ ఆక్సిజన్ ఉంటాయి కాబట్టి అప్పుడు కోఆపరేట్ చేస్తుంటది. సాధారణంగా వాకింగ్ చేసే వాళ్ళకు కాదు సార్. జనరల్ గా మీరు అన్నది కూడా కరెక్టే సార్. సో ఫర్ విటమిన్ డి అబ్జార్ప్షన్ కి మార్నింగ్ వాక్ ఈస్ బెటర్ అని మీరు అంటారు. ఓకే రైట్ సార్. ఓకే రైట్. ఎస్ అపర్ణ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సురేందర్ గారు ఫర్ యువర్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. విల్ మీట్. మీ యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తాము. ఫర్ దట్ అందులోంచి కూడా మాకు లాట్ ఆఫ్ ఇన్సైట్స్ మాకు దొరుకుతాయి. థ్యాంక్ యూ సురేందర్ గారు ఫర్ జాయినింగ్ దిస్ సెషన్ అండి. సార్ నమస్కారం. Sir, moving to our next participant. Our next participant is KVS Manoj Garu. Manoj Garu, please turn on your audio and video. Yes. Yeah, continue, Manoj Garu. Good evening, sir. Yes, చెప్పండి. Yes, Manoj, చెప్పండి. Good evening, sir. My name is Venkat. Venkat, okay. I am working as assistant highway engineer. Okay. నా టాపిక్ వచ్చేసి ఇవాళ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి సార్. ఓకే ప్లీజ్.
యాక్చువల్గా రీసెంట్ గా ఒక 4 years బ్యాక్ మన సెంట్రల్ గవర్నమెంట్ గుంటూరు విజయవాడకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కి 950 crores ఇచ్చింది సార్. దానికి కాంట్రాక్టర్ గా షాపూర్జీ పల్లంజీ వాళ్ళు ఇచ్చింది సార్. వర్క్స్ ఒక 3 years వర్క్ చేశారు, కానీ ఎందుకు స్టాప్ అయిపోయింది. అలాగే మన మున్సిపాలిటీస్ మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు కూడా దాని గురించి అయ్యే కాకుండా మన మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు కూడా యాక్చువల్ గా దీని వేస్ట్ వాటర్ గురించి సిఏజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వీటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్. దాని గురించి తెలియదు, దాని వల్ల ఎంత పొల్యూషన్ అయిపోతుంది. రీసెంట్ గా మన రైన్స్ వల్ల దీని గురించి ఏం పట్టించుకోవట్లేదు. రైన్స్ వల్ల చూస్తున్నాం సార్, మన రైన్స్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి అదంతా పొల్యూట్ అయిపోయి చూస్తూ ఉంటాం సార్. దాని గురించి సో మీరు వెంకట్ గారు 2 issues మీరు రేస్ చేశారు. ఒకటి వచ్చేసి వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, రెండవది వచ్చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ 2 issues గురించి మీరు చెప్పారు. మీరు యూ కెన్ మ్యూట్ యువర్ దిస్ థింగ్ అండి, ఎందుకంటే ఐ థింక్ డిస్టర్బెన్స్ వస్తుంది మీరు ఇట్లా. ఐ థింక్ మీరు అవుట్ సైడ్ ఉన్నట్టున్నారు. ఓకే, నౌ ఇట్ ఈస్ మ్యూటెడ్. ఓకే, రైట్, నౌ ఇట్ ఈస్ మ్యూటెడ్. సో అప్పుడు ఏమవుతుందంటే మనం బేసిక్ గా చూడాల్సింది ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్. ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు చూసుకుంటే లాట్ ఆఫ్ అర్బనైజేషన్ జరుగుతుంది. అర్బనైజేషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్ స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్స్ కూడా మనం తీసుకొచ్చాం. దానివల్ల ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ విలేజెస్, తాలూక్స్ నుంచి సిటీస్కి వచ్చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఈ సివిక్ కమ్యూనిటీస్ మీద దెర్ ఈస్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఇంతకు ముందున్న డ్రైనేజ్ లైన్స్, తర్వాత వచ్చేసి ఈ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ కంపాటబుల్. దానివల్ల ఏంటంటే కొత్త వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ను డిజైన్ చేయాలని చెప్పేసి చాలా చోట్ల మీరు అన్నట్టు షాపూర్జీ పాలంజీ వాళ్లకు ఈ పర్టికులర్ కాంట్రాక్ట్ ఇవ్వడము అది జరిగింది. మేబీ ఆ వర్క్స్ ఎందుకు స్టాప్ అయ్యాయో లెట్ us ఎక్స్ప్లోర్ ఇన్ టు దాట్. మేబీ ఫండింగ్ ప్రాబ్లమా, లేకుంటే మేబీ అనదర్ ఇష్యూస్. యాక్చువల్ గా మీరు చూసుకుంటే సిటీస్ కి మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి మనం వాటర్ తీసుకొస్తాం. చాలా దూరం నుంచి వాటర్ తీసుకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాంబే సిటీ గురించి మాట్లాడాలంటే బాంబే సిటీకి యాక్చువల్ గా నాసిక్ నుంచి పైప్ లైన్స్ లో తీసుకొస్తారు. సో దానివల్ల ఎంత ఖర్చు అవుతుంది మనకు, ఎంత బర్డన్ ఆన్ ది ఎక్స్చెక్కర్, ఇది కూడా మనం గమనించాలి. ఆ తర్వాత అందుకనే మనం వచ్చే వాటర్ లో ఆల్మోస్ట్ 80% మనం మళ్ళా ఆఫ్టర్ యూజ్ వీఆర్ లివింగ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చే వాటర్ లో కొంత వీఆర్ యూజింగ్ ఫర్ డ్రింకింగ్ వాటర్, రిమైనింగ్ అంతా కూడా మనం ఫర్ వాషింగ్ ఆఫ్ యుటెన్షియల్స్, తర్వాత బేతింగ్, ఆ తర్వాత వచ్చేసి ఈ మన టాయిలెట్స్ వీటిలలో వాడేసి ఆ వాటర్ అంతా కూడా మళ్ళా మనం రిలీజ్ చేస్తున్నాం. అంటే 80% వాటర్ ఏదైతే మనం తీసుకుంటున్నామో వాటర్ లో 80% అగైన్ ఇస్తున్నాం. కాబట్టి ఈ వాటర్ ని కనుక మనం ట్రీట్ చేసి ఈ ట్రీటెడ్ వాటర్ ని మనం ఏదైనా మళ్ళా యూటిలైజ్ చేయగలమా అన్నది ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం. సో వాటర్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికన్నట్టు మీరు చెప్పినట్టు ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, తర్వాత వచ్చేసి అదర్వైజ్ ఏమవుతుందంటే మనం యాక్చువల్ గా మీరు చూసుకుంటే ఇండియా మొత్తం మీద అనలైజ్ చేస్తే మనం ఓన్లీ ఐ థింక్ 37% ఆఫ్ ది వాటర్ ని మనం వీఆర్ ఏబుల్ టు డూ ది ట్రీట్మెంట్. సో రిమైనింగ్ 63% వాటర్ ని మనం వదిలేస్తున్నాం డ్రైన్స్ లో. అది వెళ్ళి ఫైనల్ గా ఎక్కడికి వెళ్తుంది, సీస్ ఉన్న చోట, సముద్రాలు ఉన్న చోట సముద్రాల్లో కలిసిపోతుంది, లేకుంటే మిగతా చోట్ల వెళ్ళిపోయి ఎక్కడో రివర్స్ లోను వీటిలో కలిపి మీరు అన్నట్టు పొల్యూషన్ ఈజ్ ఇంక్రీజింగ్. వాటర్ పొల్యూషన్, వాటర్ కంటామినేషన్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి వాటర్ ట్రీట్మెంట్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. వేస్ట్ వాటర్ స్టోరేజెస్ యాక్చువల్ గా ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అంశాలు. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ మీరు రేజ్ చేసింది ఏంటంటే అబౌట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ నుంచి వచ్చే వేస్ట్, ఆ తర్వాత వచ్చేసి మనం బయట నుంచి షాపింగ్ సెంటర్స్ నుంచి తెచ్చుకున్న ప్లాస్టిక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ సాలిడ్ వేస్ట్ లోకి వస్తాయి. అందుకనే ఇప్పుడు మున్సిపాలిటీస్ ఏం చెప్తున్నాయంటే దే వాంట్ యూ టు కీప్ ఇట్ ఇన్ 3 different బిన్స్. 3 బిన్స్ ప్రతి చోట్ల ఇస్తున్నారు. దాంట్లో మీరు డిగ్రేడబుల్, నాన్ డిగ్రేడబుల్ వాటిలను సెగ్రిగేట్ చేసి మీరు ఇస్తే తర్వాత
వెంకట్ గారు ప్లీజ్ బీ ఆన్లైన్. ఐ గెస్ మళ్ళీ నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టుంది. సర్ విల్ రీజాయిన్ సూన్. Sir, please try to leave the session and rejoin again. Sorry, Yes, sir. వినపడుతుందమ్మా? Yes, sir. Clear. So wastewater management is very important. Similarly, solid waste management is also very, very important. ప్రజల్లో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా అవసరం. మన స్వచ్ఛ భారత్ స్కీమ్ ఏదైతే మీరు తీసుకుంటే అందులో మనం ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఈ వెర్మి కంపోస్ట్ ఇవన్నీ కూడా తయారు చేసే ప్లాంట్స్ కూడా చాలా చోట్ల మనం చూసాం. కానీ బేసిక్ ఏంటంటే ఎట్ ది ఇన్పుట్ లెవెల్, అంటే ఇట్లా మన హౌస్ దగ్గర మనం ఈ మూడింటిని సెగ్రిగేట్ చేయగలగాలి. తర్వాత ఈ కలెక్షన్ ప్రాపర్ గా జరగాలి. తర్వాత కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి దీన్ని ఏ విధంగా మనం ఫ్యూయల్ గా మార్చగలమా అన్న దాని గురించి కూడా ఎక్స్పెరిమెంటేషన్స్ జరగాలి. కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడే, అదర్వైజ్ ఏమైపోతుందంటే ఒకవేళ కంటామినేషన్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్స్ వచ్చినప్పుడు ఎక్కడైతే ఈ మున్సిపల్ వేస్ట్ అంతా పెడుతున్నామో అక్కడి నుంచి టోటల్ గా డ్రైన్స్ లో వచ్చి మళ్ళా మన వాటర్ ట్యాంక్స్ లో వీటిలలో వాటర్ సిస్టమ్స్ లో కూడా అవి ప్రవేశించడం వల్ల అగైన్ ఇట్ ఈస్ లీడింగ్ టు లాట్ ఆఫ్ డిసీజెస్. సో మున్సిపాలిటీస్ హ్యావ్ టు పే లాట్ ఆఫ్ అటెన్షన్. ఎందుకంటే విలేజ్ లెవెల్లో అంత ఇష్యూస్ లేవు, కానీ ఇఫ్ యూ టేక్ మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇట్ ఈస్ బికమింగ్ ఏ వెరీ బిగ్ ఇష్యూ. కాబట్టి గవర్నమెంట్ మీరు అన్నట్టు ఇట్ హ్యాస్ టు టేక్ ఇట్ ఎట్ ఏ వెరీ సీరియస్ లెవెల్ అండ్ ఆల్ పాసిబుల్ మెజర్స్ హ్యావ్ టు బి టేకెన్ ఇన్ బోత్ వాటర్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అన్నది నేను అనుకుంటాను. వెంకట్ గారు ప్లీజ్. సార్ ఇంకొక పాయింట్ సార్. యా, ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, ఇప్పుడు వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ సపరేట్ గా కలెక్ట్ చేయమంటున్నారు, కానీ వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు స్మాల్ కార్డ్స్ లో తీసుకుని వెళ్తారు సార్ డస్ట్బిన్స్ లో. కానీ అది జరుగుతుందంటే వీళ్ళు ఫైనల్ గా తీసుకెళ్లి అవుట్స్కట్స్ లో ఒక లారీలో కలెక్ట్ చేస్తారు సార్. అది అక్కడ మాత్రం బోత్ రెండు మిక్స్ అయిపోతుంది సార్. డంపింగ్ యార్డ్స్ లో చూస్తున్నాను సార్. ఈ రోజు చూస్తుంటే 90% ఆఫ్ ది వేస్ట్ ఈస్ ద ప్లాస్టిక్ వేస్ట్ సార్. కానీ అలానే మన మున్సిపాలిటీస్ లో మన వీధిలో వచ్చి వుడ్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మన వేస్ట్ అంతటిని ఫైర్ చేసేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు. దాని వల్ల కూడా సీరియస్ ఇష్యూ. కానీ ఎంత చెప్పినా వాళ్ళు కూడా పట్టించుకున్నట్టు ప్రవర్తిస్తున్నారు. అది కూడా వాళ్ళు దాని గురించి చూడాలి. అది కాక మన విలేజెస్ లో కూడా చూస్తుంటే వాళ్ళు కూడా సేమ్ మేనర్ లో బిహేవ్ చేస్తున్నారు సార్. అది పీపుల్ కి అవేర్నెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఈ స్వచ్ఛ భారత్ లో ఈ అవేర్నెస్, తర్వాత ప్లాస్టిక్ యూజ్ గురించి కూడా మనం లాట్ ఆఫ్ థింగ్స్ వీ హావ్ టు డు. మనం జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భద్రాచలంలో వీఆర్ ట్రయింగ్ టు డూ లాట్ ఆఫ్ వర్క్ అగేన్స్ట్ ది ప్లాస్టిక్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి అక్కడ ఉన్న ఈ ఫెడరేషన్ ఆఫ్ చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, తర్వాత ఆల్ షాప్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టి అక్కడ స్లోలీ పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేసి సో ది యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్నది చాలా తగ్గించగలిగాం. యాక్చువల్ గా డ్రైనేజెస్ లో ఇప్పుడు మీరు క్లీన్ చేస్తే ఇంతకు ముందు వచ్చినట్టు ప్లాస్టిక్ వేస్టేజ్ రావట్లేదు. కాబట్టి మీరు అన్నట్టు పబ్లిక్ అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో సీరియస్నెస్ ఇన్ ది మున్సిపల్ అఫీషియల్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సిటిజన్స్ కూడా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి మనకు కావాల్సిన టెక్నాలజీ, కావాల్సిన ఎక్విప్మెంట్, కావాల్సిన ఫండ్స్ ప్రొవైడ్ చేయాలి. అదర్వైజ్ మీరు అన్నట్టు ఏం చేస్తారు, డైరెక్ట్ గా దాన్ని తీసుకెళ్లేసి దే విల్ సెట్ ఇట్ ఆన్ ఫైర్. దానివల్ల ఏమవుతుందంటే ఎంత ఎయిర్ పొల్యూషన్ అవుతుందంటే దట్ ఈస్ ఆల్సో కాజింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ లైక్ ఆస్తమా, తర్వాత వచ్చేసి లంగ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా చాలా చోట్ల అవుతున్నాయి.
కాబట్టి పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం, లైక్ పీపుల్ లైక్ యూ అండ్ ఆర్గనైజేషన్స్ లైక్ అస్, ఇవి ఒక పెద్ద మూమెంట్ లాగా మనం తీసుకురావాలన్నది మనం గమనించాల్సిన విషయం. ఎస్ వెంకట్. ఏదన్నా ఎన్జిఓతో కొంచెం ఏమన్నా మాకు వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి తెలియదు సార్ వేస్, మీరేమన్నా ప్రొవైడ్ చేస్తే. ఏ ఏరియాలో ఉన్నారు మీరు? ప్రస్తుతం తిరుపతిలో వర్క్ చేస్తున్నారు సార్, చిత్తూరు తిరుపతి హైవేకి మీరు వర్క్ చేస్తున్నారు అంటే మీ ఇష్యూస్ అన్నవి ఎక్కడ, ఎనీ పర్టికులర్ ఏరియా మీరు వర్క్ చేద్దాం అనుకుంటున్నారా లేకుంటే? అవును సార్, మన తిరుపతి ఏరియాలో అలా అని కాదు, మన ఏపీలో ఎక్కడైనా పర్లేదు సార్, నేను ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ విత్ దెమ్ సార్. డెఫినెట్ గా వెంకట్ గారు, విల్ వర్క్ టుగెదర్. And thank you so much, Venkat Garu, for your participation. Definitely we'll work together on this issue. Sir support to sir suggestions to. And sir is facing some network issues again. He will rejoin soon. And meanwhile, our next participant is Sheikh Salahuddin Garu. Sheikh Salahuddin Garu, please turn on your audio and video once. Yes. Yeah. And people are asking again in comment section. I'm repeating it again. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్, మీకు కిందన డిస్క్రిప్షన్ లో రిజిస్ట్రేషన్ లింక్ మెన్షన్ చేసి ఉంటుంది. సో అందులో మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత టీమ్ జేడి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. డెఫినెట్ గా అంటే మనకి ఒక సెషన్ లో 1 hour టైం ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా అందరికీ ఛాన్స్ వస్తుంది. సో మీరు ఈ వీక్ రిజిస్టర్ అయినా మీ పెండింగ్ ని డెఫినెట్ గా మేము నెక్స్ట్ వీక్ అయినా కన్సిడర్ చేస్తాం. And alage Facebook and YouTube live streaming links also mentioned here below in description box. Please do like, follow, share. So alage participate chesina participants ki after completion of this session meeku ee participation certificate will be sent on your respective email IDs. Yeah, Aparnamma indaka Venkat he raised about it. And we can make some maybe our foundation or somebody who is working against the plastic to link it up to him so that wala area lo he can do that. Yes sir, sure ga we will be in contact with take him up that issue. Yeah. Sir, we have Sheikh Garu online. Yes now. please because somebody is showing interest, we should give him all the support. Yeah, namaste Sheikh Garu. సార్, నా పేరు షేక్ సలావుద్దీన్ సార్. నేను గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ తో పనిచేస్తున్నాను. నాది ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్. ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి అన్నిటికీ ఒక చట్టం కావాలి అని మొదలు పెట్టాను సార్ భారతదేశంలో. అది ఫస్ట్ గా మనకు చూడడానికి దొరికితే సోషల్ సెక్యూరిటీ కోడ్ లో ఒక చిన్న కాలంలో రావడం జరిగింది. బట్ నేను అనుకుంటుంది ఇంకా చాలా, ఎందుకంటే ఈ రాబోయే రోజుల్లో గిగ్ వర్కర్, ప్లాట్ఫామ్ వర్కర్ అంటే భారతదేశమే కాదు ప్రపంచం అంతా ఆన్లైన్ సర్వీసెస్ తో నడుస్తుంది కాబట్టి దానిపైన ప్రత్యేకంగా ఒక చట్టం రావాలనేది నా ఫస్ట్ అది సార్. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చట్టం రావాలి, కేంద్ర వ్యాప్తంగా కూడా చట్టం రావాలి. లైక్ నేను సోషల్ సెక్యూరిటీ కోడ్ అయితే తేదాలకి తెచ్చుకున్నాను, ప్రభుత్వంకి ఫోర్స్ చేసి, ఫైట్ చేసి, శత విధాలుగా ప్రయత్నం చేసి. బట్ సోషల్ సెక్యూరిటీ కోడ్ లో గిగ్ వర్కర్, ప్లాట్ఫామ్ వర్కర్ది చాలా చిన్న చాప్టర్. ఓకే సార్, కానీ ఈ చిన్న చాప్టర్ తో సరిపెడతామంటే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సరిపోవు. అందుకోసమే నేను ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఒక యూనియన్ తయారు చేస్తున్నాను ఈ ఫెడరేషన్ లో అప్రోచ్ కాదానికి. అట్ ద సేమ్ టైం నేను తెలంగాణ నుంచి సార్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ నేను కూడా ఇక్కడ స్థాపించాను. అండర్ ది ప్రాసెస్ ఉంది సార్. వీళ్ళు మెంబర్స్ ఎవరు ఉంటారు అందులో? ఈ యూనియన్ లో మెంబర్స్ ఎవరెవరు ఉంటారు? డెలివరీ బాయ్స్, డ్రైవర్స్ సార్. ఓలా, ఊబర్ డ్రైవర్స్, డెలివరీ బాయ్స్ ఉంటారు సార్. ఓకే ఓకే. ఐఎమ్ ఆల్సో నాట్ ఏ వైట్ కాలర్ లీడర్ సార్, నేను కూడా డ్రైవ్ చేస్తుంటాను సార్. ఓకే, వెరీ గుడ్. అయితే నా ప్రయత్నం ఏంటిదంటే సార్, తమరి ద్వారా లైక్ ఇప్పుడు సుమారు నా పైన ఎన్నో కేసులు పోలీస్ సంఘటన నుంచి ఎప్పుడు స్ట్రైక్ చేసిన కేసెస్ పెట్టుంటారు.
కొన్ని నాన్ బెయిలబుల్ ఇస్తుంటారు, కొన్ని స్టేషన్స్ బెయిల్ ఇస్తుంటారు. ఇది కామన్ గా రొటీన్ గా జరిగే అదే. కానీ నేను మాక్సిమం ఎక్కడ వైలెన్స్ చేయను. నాదంతా గాంధీగిరి మార్గంలోనే నేను స్ట్రైక్ చేసినా ఏం చేసినా కూడా. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు పడతలేను సార్. బట్ ఏంటిదో తెలియదు కానీ చెప్పుకునే స్వేచ్ఛ లేదు అనేది నాకు ఎక్కువ అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు చూడండి సార్, ఎప్పుడన్నా నేను మన తెలంగాణలో కమిషనరేట్ ఉంది సార్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్. ఇప్పటి వరకు ఎంఎం రావు గారు సార్ కమిషనర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, వారు వచ్చి సుమారు 2 ఏళ్ళన్నర 3 ఏళ్ళు అవుతుంది. ఒక్కసారి కూడా వారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరగలేదు. ఓకే, అలాగే మేము ఐఏఎస్ ఆఫీసర్స్ తోని కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ తో కానీ టైం అడిగినా వారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వరు, కలవడానికి అవకాశం ఇవ్వరు. కలిసినా కూడా పేర్లు వద్దు కానీ సార్, కొంతమంది ఆఫీసర్స్ అయితే నేను మీ డ్యూటీలో ఉన్నప్పుడు నేను చూశాను సార్ ప్రత్యేకంగా. కొంతమంది ఆఫీసర్స్ అయితే లీలపడితే గిట్ట లీలపెట్టి కూర్చో అని అనడం కూడా ఏదో తప్పుగా భావిస్తారు. అంటే ఒక డ్రైవర్ అంటే ఒక ఆఫీసర్ మళ్ళీ అదే డ్రైవర్ పక్కనే వెళ్ళాలి, మళ్ళీ అదే డెలివరీ బాయ్ తెచ్చిస్తే వారి ఫ్యామిలీలో ఎప్పుడో ఒకసారి అవసరం పడుతుంది. అది ఆ టైంలో గమనించలేకపోవడమా, లేకపోతే చిన్న చూపా, లేకపోతే వీళ్ళపైన ఒక కాన్స్టిట్యూషన్ లేకపోవడం, లేకపోతే వీళ్ళపైన ఒక రూల్స్ లేకపోవడం వలన ఇది ఎక్కడ అనేది తమ ద్వారా ఫస్ట్ క్వశ్చన్ లో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అంటే వీళ్ళు ముఖ్యంగా మీరు చూస్తున్నది ఏంటి అంటే వీళ్ళకి ఇన్సూరెన్సా లేకుంటే వీళ్ళకు గవర్నమెంట్ ఏం కల్పించాలని మీరు అనుకుంటున్నారు? బేసిక్ గా గవర్నమెంట్ కల్పించే సెకండ్ దాని క్వశ్చన్స్ సార్. ఫస్ట్ ప్రభుత్వానికి మాట్లాడాలనుకుంటే అవకాశం దొరకలేదు. ప్రభుత్వం అయితే మినిస్టర్స్ దొరకరు సార్ మనకైతే. మినిస్టర్ కి చెప్పినా కూడా 5 ఏళ్ల ప్రభుత్వంలో వాళ్ళ బుర్రకెక్కదు. అది పక్కన పెట్టి అంటే మీరు ఏం కావాలనుకుంటున్నారు? వీళ్ళకి డెలివరీ బాయ్స్ కి తర్వాత వీళ్ళ డ్రైవర్స్ కి ఏముంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? గీగ్ వర్కర్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి అందరికి ఒక చట్టం కావాలి సార్. ఆ చట్టంలో వీళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళకు ఒక బోర్డు అనేది ఉండాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి బోర్డు చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఆ బోర్డు చేయలేదు. ఆ రూల్స్ కేవలం సోషల్ సెక్యూరిటీ కోడ్ పార్లమెంట్ లో పాస్ అయ్యి కూడా డ్రాఫ్ట్ కోడ్ అక్కడనే పెండింగ్ ఉంది, దానికి ఇంప్లిమెంటేషన్ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి ఎక్కడ కూడా పొంతనాలు అంటే కొలిసి పని చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల చాలా ఇష్యూస్ పెండింగ్ ఉంటున్నాయి సార్. అందులో మాలాంటి రంగం కొత్తగా వస్తుంది, చాలా వేలాది మంది లక్షలాది మంది ఇప్పుడు వర్క్ చేయడం జరుగుతుంది సార్. ఇంకొకటి సార్ లాస్ట్ పాయింట్ ఇందులో అంటే మనం ఒక మోడల్ బిల్ ఏదైనా తయారు చేయగలమా దీనికి? ఒక మోడల్ యాక్ట్ గానీ మోడల్ బిల్ గానీ? నేను సోషల్ సెక్యూరిటీ దానిపైన తయారు చేస్తున్నాను సార్, ఇన్పుట్ రూల్స్ తయారు చేస్తున్నాను సార్. ఏది ఉంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మనం పార్లమెంట్ లో కూడా మనం ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అని ఉంటాయి. ఓకే, అంటే ఒక ఎంపీ ద్వారా గానీ మనము ప్రైవేట్ మెంబర్ బిల్ ఒకటి మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు సార్. అంటే మీరు అన్నట్టు ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళకి ఏమేం కావాలని కోరుకుంటున్నాం సార్? వీళ్ళకి కావాల్సింది అంటే వేజెస్ గానీ వీళ్ళ లీవ్ గానీ ఇటువంటి ఏమైనా ఫెసిలిటీస్ గానీ. వీళ్ళకి ఫస్ట్ గా వర్కర్ గా గుర్తించారు సార్. వీళ్ళకి గీగ్ వర్కర్స్ కి ఎవరు వర్కర్ గా గుర్తించారు మన రాష్ట్రంలో, మన కంట్రీలో. వేరే కంట్రీస్ లో అయితే అక్కడక్కడ కాలిఫోర్నియా అక్కడ గీగ్ వర్కర్స్ కి అందరికి వర్కర్ గా గుర్తించాలనేది అక్కడ జరిగిన చట్టం సార్. బట్ ఇక్కడ మన దగ్గర చట్టమే లేదు, ఆ చట్టంకి ఇంకా అసలు దూరం వరకు దాన్ని మాట్లాడడం లేదు. మాకు అందరికి పార్ట్నర్స్ అంటారు సార్, డెలివరీ పార్ట్నర్, డ్రైవర్ పార్ట్నర్. పార్ట్నర్ ఉండడం వల్ల లేబర్ కి వచ్చే బెనిఫిట్స్ అన్ని ఇక్కడ రావు సార్ మాకు. కాబట్టి ఇది ఇప్పటికీ కూడా ప్రాబ్లం లో ఉంది. ఇంకో 3 పాయింట్స్ లో ఏంటిదంటే సార్, ఒకటి లేబర్ డిపార్ట్మెంట్ కి మేము మా బాధ చెప్పుకోలేము, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి చెప్పుకోలేము, ఐటీ డిపార్ట్మెంట్ కి చెప్పుకోలేము. అంటే ఈ ముగ్గురుతో రిలేటెడ్ ఉన్న డిపార్ట్మెంట్ సార్ ఇది. కానీ మూడింటికి కూడా ఎప్పుడు పోయి మనం రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా నాకు సంబంధించింది ఇది కాదు అని చెప్పడం జరుగుతుంది తప్ప రైట్ ఇది నేను తీర్చగలుగుతాను అనేది మాత్రం ఎక్కడ మాకు ఇప్పటి వరకు వినిపించలేదు సార్. ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఈ సందర్భంగా ఏమైనా చట్టం గానీ బిల్ గానీ ఏదైనా తీసుకొచ్చిందా మన ఇండియాలో ఉన్న ఎనీ స్టేట్ గవర్నమెంట్? లేదు సార్. ఓకే, కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే మనం ఈ ఏరియా మీద వర్క్ చేద్దాము, చేసి దీనికి ఒక బిల్ లాంటిది మనం తయారు చేయగలిగితే అది మనం లెటర్స్ పుష్ ఇట్ ఇన్ ది పార్లమెంట్, మన ఎంపీస్ ద్వారా అది పుష్ చేయడానికి ట్రై చేద్దాం.
అంటే ప్రైవేట్ మెంబర్ బిల్ అని ఉంటుంది, మనం దాని ద్వారా మనం చేయొచ్చు. కాబట్టి ఏంటంటే మేబీ ఈ ప్రోగ్రామ్ లో మీరు అనేక ఇష్యూస్ ని మీరు ఎక్స్పోజ్ చేశారు. చేసిన తర్వాత బేసిక్ గా మీరు వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ కావాలని కోరుకుంటున్నారు, తర్వాత వచ్చేసి అది ఏ విధంగా ఒక చట్ట రూపంలో ఎలా తీసుకురావాలి అన్నది మనము ఆలోచించుకోవాలి. కాబట్టి ఆ సందర్భంగా ఒక చిన్న చట్టాన్ని కనుక మనం బిల్లుని కనుక మనం తయారు చేయగలిగితే మన లెవెల్లో, దాన్ని మనం లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ రిటైర్డ్ జడ్జెస్ కానీ మనం ఒకసారి చూపించి అది లా పరంగా చట్టపరం బిల్ గా ప్రవేశపెట్టమని కొంతమంది మెంబర్స్ ని కూడా మనం అడగొచ్చు. సపోజ్ దాని మీద డిస్కషన్ జరిగితే బాగుంటుంది. ఆర్ అది కాకుంటే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా కూడా మనం వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది పబ్లిక్ కి సంబంధించి, ఎందుకంటే చాలా మంది ప్రజలు దీనివల్ల వాళ్ళు సహాయం పొందుతున్నారు. తర్వాత ఇది పబ్లిక్ కి సంబంధించింది కాబట్టి ఒక పబ్లిక్ పిఐఎల్ కూడా మనం ఆలోచించవచ్చు దాని గురించి. సో దానికి సంబంధించిన డేటా, దానికి సంబంధించిన మీరేమో అనుకుంటున్నారు అన్నవి కనుక ఒక 2-3 జూమ్ మీటింగ్స్ మనం పెట్టుకోగలిగితే ఆ ఇంట్రెస్టెడ్ పార్టీస్ తో, సో మీరున్నారు, మీతో పాటు ఇంకొందరు ఎవరైనా వాళ్ళు రాగలిగితే వాళ్ళందరితో మనం చర్చించి ఒక బిల్ లాగా తయారు చేసి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ను జనరేట్ చేయగలమా అన్న దాని గురించి కూడా ఆలోచిద్దాం. ఓకే అండి, షేక్ సలావుద్దీన్ గారు. థ్యాంక్ యూ సార్. సార్ లాస్ట్ ఇంకొక విషయం చెప్పండి ప్లీజ్. సార్ తమరు అన్నట్టుగా పిఐఎల్ ఇండియాలో ఫస్ట్ టైం వేయడం జరిగింది సార్ గిగ్ వర్కర్స్ పైన, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్. అది ఇప్పుడు కోర్టులో ఉంది సార్, సుప్రీం కోర్టులో. నేను దాని కాపీ కూడా మీకు పంపిస్తా. ఇప్పటికీ 3 టర్మ్స్ అయిపోయింది, అంటే 4 వారాలు ఒకసారి మళ్ళీ ఇప్పుడు 4 వారాలు టైం ఇచ్చినారు జడ్జి గారు. కంపెనీస్ రెస్పాండ్ కాలేదు సార్, గవర్నమెంట్ కంపెనీ. ఈసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, కంపల్సరీ కావాలి లేకపోతే నిర్ణయం తీసుకుంటానని. సో తప్పకుండా ఈ డాక్యుమెంటేషన్ నా దగ్గర తమకు కలుస్తాను సార్. ఓకే, షూర్, డెఫినెట్ గా చేద్దాం. లెట్ us డూ సంథింగ్. కోర్టు దగ్గర నుంచి కూడా ఈ త్వరగా డెసిషన్ అవుతే వీళ్ళందరికీ కూడా ఒక రీజనబుల్ చట్టము, తర్వాత వాళ్ళకు ప్రొటెక్షన్, తర్వాత వాళ్ళ లైఫ్ కి సెక్యూరిటీ, వాళ్ళ మినిమం వేజెస్, తర్వాత వాళ్ళకి లీవ్, ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్యూస్ కవర్ అవుతాయి. ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా కవర్ అవ్వాలి. ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ ఫర్ ది పీపుల్, ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్స్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి వాళ్ళ సర్వీసెస్ ని మనం రికగ్నైజ్ చేసి వాళ్లకు సరి అయిన వేజెస్ వచ్చే విధంగా మనం వాళ్ళకి ఎక్స్‌ప్లాయిటేషన్ జరగకూడదు అన్నది ప్రధానంగా మనం చూడాల్సిన విషయం. Thank you. Thank you so much, Sheikh Garu. Definitely we'll work on this issue together. Thank you so much, sir. So, thank you, sir. Thank you so much for your participation. Okay, so participants అయిపోయారమ్మా ఈరోజు? Okay. Yes, sir. Okay, right. So, all the best once again. Thank you, our team join for development. ఈ జనతా దోస్త్ కార్యక్రమంలో మేబీ ఈసారి ఎపిసోడ్ లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్, ఈ కనెక్టివిటీ అండ్ ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ వల్ల సమ్ ఇంటరప్షన్స్ జరిగాయి. సో బేసిక్ గా మనం ఇక్కడ ఈ రోజు జనతా దోస్త్ లో మనం ఫాలో అప్ చేయాల్సినవి, మిస్టర్ వెంకట్ గారికి ఏ ప్రాంతంలో అయితే ఆయన ఇంప్రూవ్ చేయాలనుకున్నారో అక్కడ ఈ ఏరియాస్ లో వర్క్ చేస్తున్న ఎన్జిఓస్ వాటి గురించి లింకప్ చేయించడం, వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ దీని గురించి. తర్వాత రెండవది వచ్చేసి షేక్ సలావుద్దీన్ గారు ఎవరైతే ఆయన ఉన్నారో ఆయన ఎఫర్ట్స్ కి మనం కూడా సపోర్ట్ చేస్తూ ఆయన డాక్యుమెంటేషన్ అవి తీసుకొని మనం హౌ యూ కెన్ ఆర్గ్యుమెంట్ హిమ్, ఆయనకి ఏ విధంగా మనం హెల్ప్ చేయగలం అన్నది మనం చూడాల్సిన ఒక అంశం. అదేవిధంగా సురేందర్ గారు ఏ విధంగా ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ ద్వారా అండ్ యోగా ద్వారా ప్రజల యొక్క హెల్త్ అవేర్నెస్ ని ఆయన ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దానిలో కూడా మనం ఎలాగా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ, ముఖ్యంగా ఈ సిపిఆర్ అన్నది, ఎందుకంటే చాలా చోట్ల గోల్డెన్ అవర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చోట్ల ఈ హార్ట్ అటాక్స్ ఇవి వచ్చినప్పుడు ఆ తర్వాత వాళ్ళ సర్వైవల్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మన కాలేజెస్ లో తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా ఈ సిపిఆర్ ని టెక్నాలజీని మనం సిపిఆర్ విధానాన్ని మనం గనక వాళ్లకు పబ్లిక్ లో ఇంట్రొడ్యూస్ చేయగలిగితే, సడన్ అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళను మనము చాలా మందిని రెస్క్యూ చేయవచ్చు. కాబట్టి ఆ దిశగా కూడా మనము పనిచేద్దాం. కాబట్టి ఐ థింక్ ఈ రోజు ఈ 3-4 ఇష్యూస్ మీద మనం డిస్కస్ చేసాము. తర్వాత రష్యా యుక్రెయిన్ గురించి కూడా మనం we have expressed our this thing. So let us hope the Russia-Ukraine war will end soon, and also peace prevails in the entire world, and also the world becomes a wonderful place to live without any tensions and with a lot of happiness.
So once again, thank the team Join for Development, Mr. Jagan Murari, Jairaj, Naveen, Aparna, and then Priyanka and other members for continuously hosting this program and making me learn many things. నేను చాలా విషయాలు నేర్చుకునే అవకాశం మీరు కల్పిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.